నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. మనం ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఉన్నాం ప్రస్తుతం. ఈ వార్త విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. అసలు ఈ వార్త ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా చెప్పడానికి కూడా కొంత ధైర్యం కావాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈ వార్త చెప్పాల్సి వస్తూ ఉంది. ఎన్టీఆర్ స్టేడియంలో నవజాత శిశువు అంటే నిన్న పుట్టిన ఒక చిన్న పాపని 12 గంటలకి బతికుండగానే కాల్ చేసిరనే వార్త వచ్చింది. నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉంది అనే తెలుసుకునే ప్రయత్నానికి అయితే ఇక్కడ దాకా రావడం అయితే జరిగింది. ఏమైంది ఇట్లా చిన్న పాప ఇట్లా చేతులు ఇట్లా మురుగ పట్టుకొని ఉంది. మా పుట్ట వరకు ఇక్కడ కాలింది, కింద వరకే కాలేదు. మంచి క్లియర్ గా అవుపడుతుంది. మేము చెప్పినాం పోలీసు వాళ్ళకి, సార్ మేము చూస్తాం తీస్తారా అని చెప్పేసి అడిగినాం. అది తీస్తాం అమ్మ అన్నారు, తీశారు. చూసినాం, చూసి కొద్దిసేపు నిలబడ్డాం. అమ్మ మీరు ఎప్పుడైనా చూసారా అంటే లేదు సార్ మేము ఇప్పుడు వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినాం అని చెప్తే సర్లే అమ్మ అన్నారు. మేము వెళ్ళి వచ్చేసాం. అమ్మ ఎట్లా చూస్తారు అంటే ఒక తల్లి ఉన్న వాళ్ళ అమ్మ కలిసి చేసిరని చెప్తా ఉన్నారు. అది తప్పు కన్న నాన్న. వాళ్ళే కన్న తల్లే అట్లా చేసుకుంటే అది కసాయిది. అది కసాయిది. ఇప్పుడు నేను కనమని నేను నల్లేను. నేను ఇప్పుడు మా మా అమ్మ నాన్న నన్ను కన్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నావు. అది వాళ్ళు మంచిగా బతుకుతారని కన్నారు, కానీ నువ్వు కన్న దానివి అట్లా చేసుకుంటూ చాలా తప్పది. ఇట్లా ఇప్పుడు ఆ రాత్రి అర్ధరాత్రి ఆడపిల్ల అని తెలిసి నిన్ననే కన్నంట. నిన్ననే రోడ్డు మీద పండుకోబెట్టొచ్చు. రోడ్డు మీద పండుకుంటే ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఆ పాపని జాలిపడి ఎవరైనా తీసుకెళ్ళొచ్చు. అవును. పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది, కొంతమంది వికలాంగులై ఉన్నారు, పిల్లలకి అన్న వాళ్ళు కూడా కొంతమంది చనిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చు కదా. అవును. కానీ అది చేసుడు చాలా తప్పు నాన్న. ఇట్లా నేను ఆ పాపను చూసి ఏడ్చిన నేను. ఇట్లా అని మంచిగా ముద్దుగా పట్టుకొని చేతులు ఇలా పెట్టింది, కాళ్ళు ఇలా ఉన్నాయి. ఆ పాపను చూసేసి నాకు బాధ అనిపించింది. అంత కసాయగొద్దు నాన్న. ఎప్పుడన్నా చూసారంటే మీరు వర్క్ చేస్తారు కదా? ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చనిపోయింది అని అంటే పెద్ద ఆమెనే చనిపోయింది అనుకున్నాం మేము, కానీ చిన్న పాపం సంగతి తెలియదు. నిన్ననే పుట్టిందంట. చిన్న పాపం సంగతి తెలియదు. మేము పోయి చూసినక్కల అది ఎక్కడగా చూసినా కనపడట్లా. కనపడబోయేవరకు నేను అక్కడిక్కడ ఎదుగుతుంటే వరకు ఏంటమ్మా అన్నాడు. సార్ ఎక్కడ అని వరకు చెప్పారు. ఏం చేయాలమ్మా ఇలాంటి వాళ్ళకి? ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి పిల్లలు, దేవుడు అలాంటి వాళ్ళు పిల్లలు లేకోకుండా నన్ను చేయాలి మొత్తానికి, లేకపోతే బయటకు రాకోకుండా చేయాలి. ఇంకొకరు బుద్ధి వచ్చేలాగా చేయాలి. పిల్లలు లేక కొంతమంది ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు నీకు అవసరం లేకపోతే ఇగో కానుపు పైసలు ఎంత అయినాయి అమ్మాయి తీసుకో, ఈ పాప నీకు కావాలా అని మాట్లాడుకొని నీకు ఇష్టం లేకపోతే చెయ్యొచ్చు. వీళ్ళు కూడా జిహెచ్ఎంసి వాళ్ళు కూడా బాధపడతా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఒక తల్లిగా బాధపడతా ఉంది. ఆ బిడ్డను చూసి కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ఇంత జరిగిందని ఈ తల్లి కూడా ఒక తల్లిగా ఆవేదన పడతా ఉంది. మరి ఆ తల్లికి ఈ ఆవేదన లేదంటారా? అంత కషాయది. మనిషి కాదు, మనిషి జన్మ పుట్టలే. ఒక జంతువు, ఒక కోడి పిల్ల లాంటిది కూడా రెక్కలు పైకి లేపుకొని పిల్లల్ని దగ్గరకు తీసుకుంటది. కానీ ఆమె అట్లా చేసిందంటే ఆ మనిషి కాదు, అది మనిషికి పుట్టలేదు. అది ఎందుకు జీవరాశులలో ఉన్న ప్రేమ మనుషులలో కరువైపోతుంది. జీవితం ఉన్నది అంటే దానికి లేదంటే ఇంకా ఎలాంటిది అనుకోవాలో అర్థం చేసుకోండి. ఇంకా ఇది అసలు ఇక్కడ మన స్టేడియంలో కూడా ఎందుకమ్మా ఇంత చెత్త వరకు ఇంత చేస్తా ఉన్నారు? మనకు తెలంగాణ రాకపోతే మంచిగా ఉన్నది. ఇది ఎక్కడెక్కడ గేట్లు వేసి కూడా మంచిగా నీట్ గా ఉన్నది. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ గేట్లు తీసేశారు. గేట్లు వేసి తీసిన తర్వాత మొత్తం చెత్త జదారం అంతా వేసారు. అదంతా చెత్త అయిపోయింది. మేము వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వచ్చి క్లీన్ చేస్తున్నాం. అమ్మ ఎలా ఫీల్ అవుతారు ఒక తల్లి? ఆమె మీరు కూడా ఒక తల్లి. అలా బిడ్డను అట్లా ఇట్లా ఒక్కరోజే నిన్ననే పుట్టిందంట తల్లి. నిన్న పుట్టిన ఆమెను సజీవ దానం బతుకుండగానే కాల్ చేసిరంట. ఎట్లా చూస్తారు? చాలా పాపం సార్, చాలా ఘోరం. ఇట్లాంటి వాళ్ళకి శిక్ష ఇయ్యాలి సార్. చాలా అంటే చాలా ఇయ్యాల. లేనోళ్ళు ఎంతమంది పిల్లలు లేనోళ్ళు ఎంత ఇదవుతుర్రు. ఎక్కడ పక్కకు ఏమైనా పడేసిన ఎవరన్నా తీసుకోపోతారు, సాదుకుంటారు. ఇంత పాపం అయితే ఉండదు సార్ ఎక్కడ. చాలా ఘోరం అంటే ఘోరమే. ఇప్పుడు మీరే కన్నీరు పెట్టుకున్నారంటే, మీరంతా ఏడ్చిరంట, కానీ ఆ తల్లికి ఆవేదన లేదంటారా? లేదు లేదు, ఆమెకు అవసరం ఉండే అవసరంకి చేసింది, అవసరానికి అట్లా చేసింది. డబ్బు కొరకే, డబ్బు కొరకే సార్, ఏం లేదు, డబ్బే. 9 నెలలు మోసింది కదా, ఎందుకు ఇట్లా చేసింది అంట? 9 నెలలు కడుపులో అంత భారమైనా కానీ భరించింది. మరి ఎందుకు చేసింది? ఏమైనా మోసపోయి చేసింది అంటారా, లేకుంటే ఎవరితోనన్నా? మోసం కూడా జరగచ్చు సార్, మోసం కూడా జరుగుతుంది. ఇక్కడనైతే జరుగుతుంది, మోసం కూడా జరుగుతుంది. ఎంతో మంది తాగుతారు, చేస్తారు. అసలు ఘోరము. నైట్ అయ్యిందంటే అసలు ఎక్కడికి రాలేము ఇళ్ళ లోపలికి. ఎక్కడ చూడు వాళ్ళే ఉంటారు, తాగుతారు, చిచోరలు ఇట్లా ఉంటారు ఇక్కడనైతే.
కొంచెం ఏదైనా గవర్నమెంట్ చూసుకుంటే బాగుంటదని చెప్తున్నాం. ఎట్లా ఉందమ్మా మీకు ఇప్పుడు జీతాలు కానీ మీకు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇక జీతం అయితే పెంచుతలేరు, మాకు వచ్చే జీతమే వస్తుంది. ఇప్పుడన్నా మీరు ఇట్లా పనిచేసేటప్పుడు ఎక్కడన్నా చూసారా ఇలాంటి అంటే మృతదేహాలు చిన్న చిన్న పిల్లలు సార్ ఎక్కడ చూడలే, ఈ స్టేడియంలో అయితే ఇన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 25 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్. ఉమ్. వేరే వాళ్ళు చెత్తలు ఏరుకునే వాళ్ళు కొట్లాడుకొని చేసుకొని వాళ్ళది జరిగింది అక్కడ, కానీ అది మాకు సంబంధం లేదు సార్. చాలా పసి పిల్ల కదా, బాధ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. చూసారు కదా, ఆ తల్లులు బాధపడుతున్నారు. మరి ఆ తల్లికి బాధ లేదా, లేకుంటే ఆ తల్లి నవమాసాలు మోసింది, మరి 9 నెలలు మోసిన తల్లికి మరి ఎందుకు బరువైపోయింది ఆ బిడ్డ అనేది విషయంలో అయితే మరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఆ తల్లి ఆ విధంగా చేసే ఉండదు కాదు. నిజంగా ఆ చిన్న పాప ముద్దే కూర్చున్నట్టు కనిపిస్తా ఉందని చెప్తా ఉన్నారు. తల భాగం వరకే ఉంది, కింద మొత్తం ఏదైతే సజీవ దహనానికి చేశారో ఆ మంటలలో కాలిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనిపైన ఖచ్చితంగా అధికారులు రియాక్ట్ అవ్వాలి, అధికారులు స్పందించాలి, అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.